వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది వీడియో టెస్ట్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 43 క్లాస్ 8 హనీడ్యూ. ఇది మనకి అన్ని టెట్ ఎగ్జామినేషన్స్కి కేంద్రీయ విద్యాలయ, రైల్వే స్కూల్, టీచర్ రిక్రూట్మెంట్, ఈఎంఆర్ఎస్ ఇలా ఎనీ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి పనికొస్తుంది. ఎందుకంటే ఏపీఎస్సి పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు సేమ్ కాబట్టి. ఓకే, టీఎస్ టెట్కి కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒకే లెవెల్ ఆఫ్ వర్డ్స్ని నేర్పిస్తారు. ఓన్లీ వాళ్ళ స్టోరీ వేరు ఉంటుంది, మన స్టోరీ వేరే ఉంటుంది. కానీ వర్డ్స్, గ్రామర్ ఇవన్నీ కూడా మన అందరికీ కూడా ఒకటే. అందుకని టీఎస్ టెట్కి కూడా ఈ ఇంగ్లీష్ వీడియోస్ అనేవి మనకి పనికొస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనము గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్ అని కంప్లీట్ చేద్దాము. ప్లస్ కొంచెం మళ్ళీ మనము ఫోనెటిక్స్ గురించి చూద్దాం. ఓకే, వీడియో నంబర్ 32లో 33లో మనము ఫోనెటిక్స్ గురించి చూసాము. ఈ వీడియోలో చూసిన తర్వాతే వీడియో నంబర్ 43ని చూడాలి. వీడియో నంబర్ 32లో మనము అరౌండ్ 6 వోవెల్ సౌండ్స్, వాటిని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి, ప్లస్ వాటి మీద ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేసాము. అవి ఒకసారి చూసుకుని ఆ తర్వాత ఈ వీడియో చూస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఈ వీడియోలో ఇంకో 4 వోవెల్ సౌండ్స్, వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నది, దాని మీద ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, సో టోటల్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. First question, what does the term lexical refer to? What does the term lexical refer to? Lexical. ఇది మనకి టెక్స్ట్ బుక్ లెసన్కి సంబంధించింది కాదు. సెంటెన్స్ స్ట్రక్చర్, గ్రామర్ రూల్స్, మీనింగ్ ఆఫ్ వర్డ్స్, పంక్చుయేషన్ రూల్స్. ఇది ఏపీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒకసారి వచ్చింది. లెక్సికల్ అంటే ఒక వర్డ్ అర్థం, మీనింగ్ ఆఫ్ అ వర్డ్, దాన్ని మనము లెక్సికల్ అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రన్ అని చెప్పన్నా. ఓకే, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి మనకి? ఇది మనము రన్ అంటే పరిగెత్తటం, వర్బ్, యాక్షన్ కదా. అలా కాకుండా రన్ అనగానే పరిగెత్తటం అని చెప్పి దాని మీనింగ్ చెప్తాం కదా, దాన్ని మనము లెక్సికల్ అని చెప్పి అంటాం. సో మీనింగ్ ఆఫ్ వర్డ్స్ని మనము లెక్సికల్ అని చెప్పి అంటాం. నాట్ సెంటెన్స్ స్ట్రక్చర్, నాట్ గ్రామర్ రూల్స్, నాట్ పంక్చుయేషన్ రూల్స్. లెక్సికల్ అంటే వర్డ్ యొక్క అర్థం, మీనింగ్ ఆఫ్ వర్డ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెక్సికల్ మీనింగ్? ఓకే, ఇందాక మనము కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసి మీరు ఎగ్జాంపుల్ ఏది దానికి అన్నది చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెక్సికల్ మీనింగ్? ద రూల్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్, the definition of the word brilliant, the use of past tense in a sentence, the correct placement of a comma. లెక్సికల్ అంటే వర్డ్ మీనింగ్ అని చెప్పి అనుకున్నాం కదా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటైంది? ఇది గ్రామర్ అయింది. పాస్ట్ టెన్స్ అంటే గ్రామర్ అయింది. కామా అంటే పంక్చుయేషన్ మార్క్ అయింది. లెక్సికల్ మీనింగ్ అంటే వర్డ్ యొక్క అర్థం, మీనింగ్ ఆఫ్ ద వర్డ్, ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ బ్రిలియంట్ అంటే మనము ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అన్నది చూస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెక్సికల్ మీనింగ్. ఓకే, వీడియో 32 చూసాకే ఇవి అటెంప్ట్ చేయాలి. ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్. ఇది ఏం సౌండ్? ఈ వీడియోలో చూసాం మనం. ఈ సౌండ్ ఏంటి అన్నది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ సౌండ్ ఈ 4 ఎక్కడుంది అని కూడా మీరే ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది షార్ట్ ఈ సౌండ్. ఒక క్యాపిటల్ ఐ రాసి ఇలా మనం రాస్తే ఈ అని చెప్పి పలుకుతాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిమ్, హిమ్, హైయర్, హీల్, హెన్. ఈ 4 ఈ అన్న షార్ట్ ఈ సౌండ్ మనకి హిమ్ అన్న దాంట్లో మనకు కనిపిస్తోంది. కాబట్టి ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్ ఈ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. హిమ్ అన్నదాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? హెచ్ రాసి స్మాల్ ఈ కదా, సో స్లాంటింగ్ లైన్ ఐ ఎం అని చెప్పి రాస్తాం. ఆర్ ఇంకెక్కడ కనిపిస్తే మనకి హిమ్ లాగా హిట్ ఆర్ ఫిట్, ఇవన్నీ చోట్ల మనకి షార్ట్ ఈ సౌండే మనకి వినిపిస్తుంది. ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్, దిస్ వన్. ఈ 4 ఈ సౌండ్ ఎక్కడుంది?
ఫస్ట్ ఇదేంటి, ఇది ఇక్కడెక్కడ ఉంది. ఇదేమో షార్ట్ ఈ సౌండ్. ఓకే, ఇదేమో లాంగ్ ఈ సౌండ్. ఇది ఈ, ఇది ఈ. ఓకే, సో ఈ 4 వర్డ్స్ ఏంటి? సిట్, సీల్, సాట్, సెల్. ఈ సౌండ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 2 సీల్, ఈ అన్న సౌండ్ వినిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఎలా ట్రాన్స్క్రైబ్ చేస్తాం? ఎస్ రాసి, ఈ రాసి, ఎల్. ఓకే, ఫిఫ్త్ వన్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్. దిస్, ఇది ఎక్కడుంది? This is short O. ఉల్టా ఏ రాయటం is short O. ఓకే, దాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఓ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాం. లైక్ ఇన్ ఈ 4 ఏంటి? పాట్, పుట్, పెట్, పిట్. ఓకే, ఓ అన్న సౌండ్ మనకి పాట్ అన్న దాంట్లో వినిపిస్తుంది. ఇది మనం ఎలా ఇది పి రాసి మనము ఉల్టా ఏ రాసి, ఓకే, దెన్ టీ, ఇలా మనం పాట్ అన్నదాన్ని మనం ట్రాన్స్క్రైబ్ చేస్తాం. సిక్స్త్ వన్ తర్వాత చేద్దాము. సెవెంత్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్. దిస్, ఈ 4 ఎక్కడ? ఇప్పుడు ఒక క్లూ ఇస్తా. మనం వీడియో నెంబర్ 32లో 6 వోవెల్స్ సౌండ్స్ చూస్తాం. ఓకే, ఈ, ఈ, ఉ, ఉ, ఓ, ఓ. ఓకే, ఈ 6లోనే నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని. దిస్ ఈజ్ స్మాల్ ఊ, ఊ అనమాట. ఓకే, సో పుట్, కట్, ఫుడ్, మడ్, ఈ 4లో ఊ అన్న సౌండ్ మనకి పూట్. ఇది క అన్న సౌండ్ వచ్చింది. ఊ అన్న సౌండ్ ఎక్కడొచ్చింది మనకి? ఊ అన్న సౌండ్ పూ అన్న దాంట్లో వచ్చింది. ఓకే, సో లెటర్స్ ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పి ఇది కూడా ఆన్సర్ అని చెప్పి అనుకోద్దు. దాని ప్రొనౌన్సియేషన్ వేరు, దీని ప్రొనౌన్సియేషన్ వేరు. అందుకే ఇంగ్లీష్ ఇస్ కాల్డ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఒక అక్షరానికి ఒక సౌండ్ కంటే ఎక్కువ సౌండ్లు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఊ అన్న సౌండ్ రావాలి అన్నప్పుడు పూ, పుట్ ఈజ్ యువర్ ఆన్సర్. దీన్ని మనం ట్రాన్స్క్రైబ్ చేయాలంటే ఎలా రాస్తాం? పి రాసి, స్లాంటింగ్ లైన్ రాసి, ఊ అని చెప్పి రాసి, టీ అని చెప్పి రాసుకుంటాం. ఐడెంటిఫై ద వర్డ్ దట్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్. ఇది ఏం సౌండ్? ఇది ఇక్కడ ఎక్కడుంది? ఇందాక మనం చూసిందేమో స్మాల్ ఊ. ఓకే, ఊ అంటే ఊ, అదే మనం హిందీలో రాస్తే ఇలా. ఓకే, ఇదేంటిది? దిస్ ఈజ్ ఊ, హిందీలో ఊ అని చెప్పి రాస్తాం కదా. సో ఊ అన్న సౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఈ 4 వర్డ్స్ ఏంటి? టో, టో, టోల్, టూ. ఓకే, ఊ అన్న సౌండ్ ఎక్కడ వినిపించింది? టూ అన్న దాంట్లో వినిపించింది. సో ఇలా మీరు ఒక్కొక్క సౌండ్ని చెప్పి తర్వాత రాసి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, టూ అన్న సౌండ్ ఎలా వస్తుంది? టీ రాసి ఊ, టూ అయిపోయింది. మనకు ఓ అసలు మనం రాయక్కర్లా. విచ్ వర్డ్ కంటైన్స్, ఇప్పుడు ఎన్ని అయ్యాయి మనకి? 10th వన్, సారీ, ఇది కూడా మనం చేసేసాము వీడియో నెంబర్ 32లో. విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? దిస్ వన్, ఈ 4లో ఎక్కడుంది? మనం చేసిన సౌండ్స్ మనము ఈ, ఈ చేసాము. ఓకే, ఊ, ఊ చేసాము. అండ్ దెన్ మనము ఓ, ఊరికే ఓ రాస్తున్నాను కానీ ఓకి చాలా సౌండ్స్ ఉంటాయి కదా. ఒక ఆ, ఒక ఓ లాంగ్గా చేసాం. సో ఇది ఏంటైంది? అలా అయినా మీరు గెస్ చేయొచ్చు. ఓకే, విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? ఆ. ఓకే, ఆ అన్న సౌండ్ ఇక్కడ మనకి ఎక్కడ వస్తుంది? ఇది హోల్, హాల్, హాల్, హెయిల్. ఓకే, ఆ అన్న సౌండ్ మనకి ఇక్కడ వస్తుంది, హాల్. ఓకే, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. హాల్ అన్నప్పుడు హెచ్, ఓ,
ఎల్. ఓకే, హాల్. నా ఈరోజు మనము ఇంకో 4 వావెల్స్ని మనము డినోట్ చేయటం నేర్చుకుందాము. ఫస్ట్ విచ్ వన్? 6th one. ఓకే, వాట్ ఆర్ ద వర్డ్స్? సో దిస్ వన్ ఈస్ సో ఐడెంటిఫై ద సౌండ్. ఫస్ట్ మనము ఈ సౌండ్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో మనం ఏ అని చెప్పి రాసి 2 డాట్స్ రాసి ఇలా అన్నప్పుడు ఇది ఆ అన్న సౌండ్ వస్తుంది. ఓకే, ఆ అన్న సౌండ్ చాలా డిఫరెంట్గా వస్తుంది. అందుకని నేను ఆ అని చెప్పి రాసి మీకు చెప్పట్లా. ఓకే, సో దీనికి మీరు ఒక్కొక్క సింబల్కి మీరు ఒక్కొక్క వర్డ్ని బై హార్ట్ చేసేసుకోండి. సో బై హార్ట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ వర్డ్ ఒక్కటి మీకు గుర్తుంటే అలాంటి వర్డ్ ఎక్కడుంది అన్నది ఐడెంటిఫై చేయటం ఈజీ అవుతుంది. సో ఇది ఆ అన్నది మనకి ఎక్కడొస్తుంది? ఆమ్. ఓకే, ఆర్ కామ్, ఫార్, అలా మనము ఈ సింబల్ని మనము డినోట్ చేస్తాం. సో ఐడెంటిఫై ద వర్డ్ ద కంటైన్స్ ద వోవెల్ సౌండ్ ఆ అన్నప్పుడు ఫార్, ఫార్, ఫర్, ఫోర్. ఓకే, ఆ అన్న సౌండ్ రావాలి కదా, మనకి ఏం సౌండ్ రావాలి? ఫార్ అన్న సౌండ్ రావాలి. ఓకే, ఎఫ్ రాసి ఆ రాసి ఆర్ రాస్తే దట్స్ హౌ యూ విల్ డినోట్ దిస్ వర్డ్. నా ఇంకొకటి ఏంటి? విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? ఇది కూడా ఆనే. ఓకే, ఇది కూడా ఆనే, కానీ దీన్ని కూడా నేను ఈ లెటర్తో డినోట్ చేయను, ఎందుకంటే దీనికే మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి లెట్ ఇస్ నాట్ డినోటెడ్ బై ఆలు మనం రాయద్దు. ఓకే, విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? ఇది సౌండ్ ఆ అని చెప్పి రావాలి. ఎలా అయితే మనం క్యాట్ అంటాం కదా, ఆ అని చెప్పి రావాలి. విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్ ఆ? ఇది ఎలా రాస్తాము? ఫస్ట్ ఇలా రాసి ఇలా వెళ్ళి ఇలా రాయాలి. 3 లెవెల్లో ఉంది ఇది. ఓకే, ఫస్ట్ ఇలా రాసి ఇలా. ఓకే, ఆ అన్న సౌండ్ రావాలి. విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్ ఆ? ఫన్, ఫైన్, ఫ్యాన్, ఫెయిన్. ఆ అన్న సౌండ్ ఎక్కడొచ్చింది మనకి? క్యాట్, ఫ్యాన్. ఓకే, ఆర్ సపోజ్ మీరు క్యాట్ లాగా మనము ఆ కదా, యాపిల్ ఆర్ యాంట్, యాక్టర్, మ్యాట్, ఫ్యాట్ అన్నిట్లో మనకి ఈ ఆ అన్న సౌండే మనకి వినిపిస్తుంది. 11th, విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? ఇది. ఓకే, ఇలా వి, ఉల్టా వి మనం రాసినప్పుడు ఇది అ అన్న సౌండ్ వస్తుంది. లైక్ సపోజ్ మీరు కప్ అని చెప్పి అంటారు. కప్ అన్నప్పుడు ఏం సౌండ్ వచ్చింది? అ అన్న సౌండ్ వచ్చింది కదా. దిస్ డినోట్స్ దాట్ అ అన్న సౌండ్. ఓకే, సో కప్ లేదా బస్. ఓకే, క, బ ఆర్ ఫ, ఇలా సౌండ్స్ అన్నీ కూడా మనము వీ విల్ డినోట్ బై దిస్ సింబల్. విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్ అ? ఫ్యాన్, ఫెయిన్, ఫన్, ఫోన్. అ, క, బ, ఫ. ఓకే, ఇక్కడ వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద లాస్ట్ న్యూ సౌండ్ ఈ రోజుకి. విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్? ఇది చూడటానికి మనం ఈ అన్నట్టు రాసుకుంటాం కానీ ఏ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాం. లైక్ సే, పే, బే, రే, మే. ఓకే, ఏ అన్న సౌండ్ రావాలి. సో సే, పెన్, బెడ్, రెడ్, మెట్. ఓకే, అన్నిట్లో కూడా మీకు ఏ అన్న సౌండ్ వస్తుంది. సో విచ్ వర్డ్ కంటైన్స్ ద వోవెల్ సౌండ్ ఏ? మెన్, మీన్, మ్యాన్, మెయిన్. ఏ అన్న సౌండ్ మనకి మెన్ అన్న దాంట్లో వస్తుంది. ఓకే, సో ఎం రాసి మనం ఇలా రాసి ఎన్ రాస్తే యూ విల్ బి రిప్రజెంటింగ్ మెన్. ఓకే, సో ఇలా మనం ఇప్పటి వరకు మనం అరౌండ్ ఒక 10 లెటర్స్ని మనం ఆల్రెడీ మనము నేర్చేసుకున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద 10 లెటర్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్? ఒకటేమో
షార్ట్ ఐ. ఓకే, దెన్ వీ హ్యాడ్ ఎ లాంగ్ ఐ, షార్ట్ ఉ, తర్వాత లాంగ్ ఉ, అండ్ దెన్ ఆ అంటే ఉల్టా ఏ రసం, ఆ అన్నాము, దానికి ఇలా రసం. తర్వాత మనము ఆమ్, కామ్, ఆ అన్నాం కదా, దానికి ఇలా రసం. అదే మనము ఆ, క్యాట్ అన్నదానికేమో ఇలా రసం. దెన్ అ, క, బస్, ఫన్ అట్లాంటి వాటికి ఉల్టా వి రసం. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ మనము ఏ అంటే సే, పెన్, బే, రే అలా రాసాం కదా, దానికి మనం ఈ అని చెప్పి రాసాం. ఓకే, ఇలా మనము రోజు మీరు ప్రాక్టీస్ చేసి ఆ వర్డ్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తప్ప ఫోనెటిక్స్ మీద మనకి పట్టు రాదు. ఓకే, ఫోనెటిక్స్ మీద మనము లాస్ట్ టైం ఇంకొంచెం కూడా మనం థియరీ కూడా చూసాం కదా. 1 సెకండ్, జస్ట్ 1. వీడియో నెంబర్ 32లో మనం ఇది చూసాం కదా. దీని తర్వాత పార్ట్ని ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది కొంచెంగా మనము కొంచెం రివైజ్ లాగా చూద్దాము. 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, కానీ సౌండ్లు మాత్రం 44 ఉంటాయి. 1-to-1 కరెస్పాండెన్స్ లేదు. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో చూస్తే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నే సౌండ్స్ ఉంటాయి. అందుకని దాన్ని మనము ఫోనెటిక్ లాంగ్వేజెస్ అని చెప్పంటాము. ఇంగ్లీష్లో ఉన్నదేమో 26 అక్షరాలు, కానీ వాటికి ఉన్న సౌండ్స్ 44. అంటే కొన్ని అక్షరాలకి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ని మనము నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని చెప్పి అన్నాం. సో కొన్ని అక్షరాలకి దేనికైతే మనకి ఒకటి కంటే ఎక్కువ సౌండ్ ఉంటుందో వాటిని ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అన్న దాని ద్వారా మనం డినోట్ చేసాం. దీని మీద మనకి చాలాసార్లు ఎంసీక్యూ వస్తుంది. ఓకే, ఈ 44 సౌండ్స్ ఏవైతే మనకి 26 లెటర్స్ ప్రొనౌన్స్ చేస్తున్నాయో ఈ సౌండ్స్ని మనం రెండుగా డివైడ్ చేసాం. ఓకే, నోట్లోంచి గాలి వస్తున్నప్పుడు ఫ్రీగా గాలి వస్తే దాన్ని వోవెల్స్ అంటాము. ఆ సౌండ్ని మనం పలికేప్పుడు పళ్ళు కానీ పెదాలు కానీ నాలిక కానీ అడ్డం వస్తే వాటిని కాన్సనెంట్ సౌండ్స్ అని చెప్పి అన్నాం. ఓకే, వోవెల్స్ని మళ్ళీ మనం వోవెల్ సౌండ్స్ని మళ్ళీ మనం పలికేప్పుడు ఒక్కొక్కసారి నాలికని కదిలిస్తాం, ఒక్కొక్కసారి నాలికని కదిలించాం. నాలికని కదిలించట్లేదు అంటే స్టేబుల్గా ఉంది అంటే వాటిని ప్యూర్ వోవెల్స్ అన్నాము. నాలిక కదిలించాము అంటే ఇంప్యూర్ వోవెల్స్ అని చెప్పి అన్నాం. ప్యూర్ వోవెల్స్ని మోనోఫ్థాంగ్స్ అని కూడా అంటాము, ఇంప్యూర్ వోవెల్స్ని ఈ డిఫ్థాంగ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ మోనోఫ్థాంగ్స్ అనేవి మనకి 12 ఉంటాయి, డిఫ్థాంగ్స్ అనేవి మనకి 8 ఉంటాయి. డిఫ్థాంగ్స్ జనరల్లీ లాంగ్గా ఉంటాయి, రెండు వోవెల్స్ని కలిపి కూడా అవి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం ఏవైతే వోవెల్ సౌండ్స్ నేర్చుకున్నామో అవి ఈ 12లోంచి మనము 10 వాటిని కంప్లీట్ చేసేసాం. ఓకే, ఇందులో ఇంకా 2 అయిన తర్వాత ఈ 8 మనం చేసేస్తే వీఆర్ త్రూ, అండ్ ట్రాన్స్క్రిప్షన్ చేయటం కూడా మనకి అప్పుడు వచ్చేస్తుంది. ఓకే, నా దీన్ని మనం ఇప్పుడు ఇంకొంచెం ముందుకి తీసుకెళ్దాం. ఓకే, ఎక్కడ తీసుకెళ్దాం, ఇక్కడ. ఓకే, సో వోవెల్స్ని మనము పలికేప్పుడు 3 పనులు చేస్తాం. ఓకే, మనం ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వోవెల్స్. ఓకే, ఒకటి మన నాలికని ఏ పార్ట్ వాడుతున్నాము అన్నదాన్ని బట్టి ఒకటి. 2 మన నాలికని మనము ఎంత ఎత్తు, హైట్ ఆఫ్ ద టంగ్ ఎంత ఎత్తాము అన్నదాన్ని బట్టి, అండ్ మన పెదాలు ఏవైతే ఉంటాయో అవి స్ప్రెడ్ చేసి ఉంటాయా లేదా వాటిని మనం రౌండ్గా చేస్తామా అన్న దాన్ని బట్టి మనం వోవెల్స్ని పలుకుతాం. ఓకే, సో పార్ట్ ఆఫ్ ద టంగ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ద టంగ్ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ద ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అంటే ముందు పార్ట్, లాస్ట్ పార్ట్ అంటే బ్యాక్, మధ్యలో ఉన్నది అంటే సెంట్రల్. ఓకే, టంగ్ హైట్ అంటే ఏంటి? మన అంగుళి ఉంటుంది కదా, అంగుళి అంటే ఏంటి? ప్యాలెట్. ఓకే, ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు మన నాలిక ప్యాలెట్కి దగ్గరగా వెళ్తుంది. ఓకే, పైకి ఎత్తుతాం అనమాట. ఒక్కొక్కసారి ఏంటి అది కిందే ఉంటుంది, అంటే ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ప్యాలెట్. సో ఇది మనం క్లోజ్ అని చెప్పి వాడతాము. దూరంగా ఉంది అంటే, ఫ్లాట్గా ఉంది అంటే దీన్ని మనం ఓపెన్ అన్న టర్మ్ని వాడతాం. ఓకే, పొజిషన్ ఆఫ్ ద లిప్స్ ఎలా ఉంటాయి మనం పలికేప్పుడు? అవి మామూలుగా స్ప్రెడ్ చేసి అన్నా ఉంటాయి కదా. స్ప్రెడ్ అంటే ఏంటి? సపోజ్ నేను మిమ్మల్ని చీజ్ అని అంట. చీజ్ అంటే ఏంటి? ఆ లిప్స్ మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. లేదా ఆ అని అనమాట, అప్పుడేమవుతుంది? రౌండ్గా అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద 2 పొజిషన్స్ ఆఫ్ ద లిప్స్. దీన్ని బేస్ చేసుకుని మనం వావెల్స్ని
మళ్ళా మనం 8 కేటగిరీస్లోకి డివైడ్ చేస్తాం. ఇలా మనము డివైడ్ చేసినప్పుడు వీటిని మనము కార్డినల్ వావెల్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద కార్డినల్ వావెల్స్ అన్నది మనకి ఇప్పుడు ఈ టేబుల్లోంచే మనకి ఈ 8 ఏంటి అన్నది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనము ఈ క్లోజ్ అంటే ఏంటి, అంగుళికి దగ్గరగా కదా, ప్రతిసారి మనము ప్యాలెట్కి దగ్గరగా తీసుకెళ్ళాం నాలుకని, ఒక్కొక్కసారి దగ్గర దాకా తీసుకెళ్తాం కానీ మధ్యలో ఆగిపోతుంది, అంటే హాఫ్లో ఉండిపోతాం అనమాట. అలానే మరీ కింద దాకా కాకుండా కొంచెం అటు ఇటు కాకుండా హాఫ్ ఓపెన్ కూడా ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మీరు చూస్తే వావెల్స్ని మనము కార్డినల్ వావెల్స్గా కేటగరైజ్ చేసినప్పుడు దేర్ ఆర్ 8 కార్డినల్ వావెల్స్. ఓకే, అండ్ వాట్ ఆర్ దే? ఫ్రంట్ close vowel, front half close vowel, front half open vowel, front open vowel. ఎన్నయ్యాయి? 4 అయ్యాయి. ఓకే, back half close vowel, back close vowel, back half open vowel, back open vowel. That's it. Your 8 cardinal vowels are ready. ఇప్పుడు నేను మీకు నేర్పించిన దాన్ని మీరు 2-3 సార్లు వింటే కానీ అది మీకు సరిగ్గా ఇంకదు. ఓకే, అది ఇంకిన తర్వాతే మనం దాన్ని బేస్ చేసి ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, కానీ ఫోనెటిక్స్ మాత్రం మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్ప యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మాస్టర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, కాకపోతే ఒక పేపర్ పెన్ను తీసుకుని మీరు రాసుకోవాలి. ఓకే, వీడియో నెంబర్ 32, వీడియో నెంబర్ 33, ఇప్పుడేమో 43. ఓకే, ఫోనెమ్స్ ఉన్న వీడియోస్ అన్నిటికీ కూడా నేను వాటి మీద ఒక సర్కిల్ వేస్తున్నాను, సో దాట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దేంట్లో ఉంది అని చెప్పి. ముందు నాకు కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా, అందుకని చెప్పి నేను వేస్తున్నా. ఓకే, నౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద లెసన్. Question number 13. What does the word enact mean in the sentence? The government decided to enact a new law. The government decided to enact a new law. Enact ante enti? To discuss a law, to cancel a law, to make a law official or put it into action, to oppose a law. ఎనాక్ట్ అనే దానికి మనకి 2 మీనింగ్లు ఉంటాయి. ఒకటి ఏంటి, పిల్లల్ని మీరు రోల్ ప్లే చేయండి అంటాం కదా, అంటే దే హ్యావ్ టు ఎనాక్ట్. ఓకే, టు పర్ఫార్మ్ ఆర్ యాక్ట్ అవుట్ని ఎనాక్ట్ అని చెప్పి అంటాం. రెండోది, గవర్నమెంట్ ఏదన్నా అఫీషియల్గా ఏదన్నా లా చేస్తే దే ఆర్ ఎనాక్టింగ్ అ న్యూ లా అని చెప్పి వాడతాం. ఓకే, సో ఇక్కడ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ఎనాక్ట్ అ న్యూ లా అంటే టు మేక్ ఎ లా అఫీషియల్ ఆర్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. Question number 14. He leads the team with confidence. He leads the team with confidence. What is the meaning of leads in the sentence? ఈ సెంటెన్స్లో లీడ్ అన్న దానికి చాలా మీనింగ్లు ఉంటాయి కదా, అలా ఇక్కడ what is the meaning of leads in the sentence? To guide or command, to be heavier than something, a type of metal, a position of advantage. హీ లీడ్స్ ద టీమ్ విత్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ లీడర్ అనమాట. లీడర్ ఏం చేస్తారు? గైడ్ చేస్తారు. ఓకే, ఆర్ హీ ఈజ్ ఇన్ చార్జ్ కదా. టు గైడ్ ఆర్ కమాండ్ అన్నది హీ లీడ్స్ అంటే హీ గైడ్స్ ద టీమ్ విత్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ ఆన్సర్. లీడ్ అనేది మీరు ఇంకో రకంగా ప్రొనౌన్స్ చేయొచ్చు కదా, ఏంటి, లెడ్. లెడ్ అంటే ఏంటి? దట్ ఈస్ అ టైప్ ఆఫ్ మెటల్. ఓకే, అలానే కాకుండా ఇంకొక రకంగా కూడా వాడచ్చు. సపోజ్ ఎవరైనా రన్నింగ్ రేస్ నడుస్తుంది, అందరికంటే ముందు ఎవరైతే ఉంటారో హీ టుక్ ద లీడ్ ఇన్ ద రేస్ అని చెప్పి అంటాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎవరన్నా ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు అందరికంటే ఫాస్ట్గా అంటే హీ టుక్ ద లీడ్ అని చెప్పి వాడతాం. ఓకే, అది గైడ్ కాదు, అది మెటల్ కాదు. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ అడ్వాంటేజ్. అలా మీరు అర్థం చేసుకుంటూ ఒక వర్డ్ యొక్క మీనింగ్ని చూసుకోవాలి. 15. She boasts about her achievements. He boasts about his success. What does boast mean in these sentences? To speak humbly, to hide information, to talk proudly about something, to criticize others. She boasts about her achievements. He boasts about his success.
బోస్ అంటే ఏంటి? BOASTS. బోస్ అంటే డబ్బా కొట్టడం. ఓకే, టు టాక్ ప్రౌడ్లీ అబౌట్ సంథింగ్, దాన్ని మనం బోస్ట్ అని చెప్పి అంటాం. 16, ఐడెంటిఫై ఆఫరింగ్ యాజ్ ఎ నౌన్. ఓకే, ఐఎన్జీ ఉంది కదా అని చెప్పి వర్బ్ అనుకోవద్దు. దీంట్లో మనం జెరెండ్ అని కూడా ఒకసారి చెప్పా కదా మీకు, ఐఎన్జీ ఉన్నా. సో ఐఎన్జీ అని కనిపించగానే కంటిన్యూస్ టెన్స్ వర్బ్ అన్న ఆలోచనలోకి వెళ్ళిపోద్దు. ఓకే, ఐడెంటిఫై ఆఫరింగ్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. The priest accepted the offering from the devotees. She is offering her assistance to the elderly. He is offering a discount on all products. They are offering free workshops for students. ఎక్కడ మనం ఆఫరింగ్ని నౌన్ లాగా వాడాం? ఆప్షన్ 1. ఓకే, ఇస్ అన్నది ఇస్ వచ్చింది, ఆర్ వచ్చింది కదా. ఇస్ ఆఫరింగ్ అంటే షీ ఇస్ ఆఫరింగ్ అంటే అది యాక్షన్ అయింది, తను హెల్ప్ చేయటానికి తను ఆఫర్ ఇచ్చిందని. హీ ఈజ్ ఆఫరింగ్, ఇది కూడా యాక్షన్ అయింది. దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ వర్క్ షాప్స్, వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఈ మూడిట్లోనూ ఇది మనకి వర్బ్ లాగా ఉంది. ద ప్రీస్ట్ యాక్సెప్టెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ద డివోటీస్ అన్నప్పుడు భక్తులు ఏదైతే వాళ్ళు తెచ్చి ఇస్తున్నారో ఆ వస్తువు, ఆ గిఫ్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆఫరింగ్ని మనము నౌన్ కింద వాడాం. 17, what does clasped mean in the sentence? He clasped his coat tightly as the cold wind blew. He clasped his coat tightly as the cold wind blew. Tore apart, threw away, opened up, held tightly. సందర్భానుసారంగా కూడా చెప్పేయచ్చు మనం దీనికి. కోల్డ్ విండ్ బ్లూ అన్నప్పుడు కోట్ని ఏం చేస్తాం మనం? టైట్గా పట్టేసుకుంటాం, హెల్డ్ టైట్లీ. క్లాస్ప్ స్పెల్లింగ్ క్లాస్ప్, clasped. 18, what does conceded defeat mean? The wind conceded defeat. Conceded అంటే ఏంటి? CONCEDE, concede, conceded. Continued to blow, became stronger, admitted failure and stopped, changed direction. ఓటమిని ఒప్పుకున్నట్టు. ఓకే, admitted failure and stopped. 19, the DSC aspirants defied the government and took to the streets in protest. ఇదేగా 15 days back న్యూస్లో. The DSC aspirants defied the government and took to the streets in protest. What does defied mean in the sentence? Obeyed, disobeyed openly, supported, ignored. Disobeyed openly. Defied అంటే disobeyed openly. 28th, what figure of speech is used in this? McCavity is a mystery cat. He is called the hidden paw. Okay, McCavity is a mystery cat. He is called the hidden paw. What is a figure of speech? Simile, metaphor, personification, hyperbole. హీ ఈజ్ కాల్డ్ అని చెప్పి మనం కంపేర్ చేస్తున్నాం, కానీ ఈజ్ కానీ లైక్ కానీ వాడట్లేదు కాబట్టి, కంపారిజన్ కాబట్టి ఇట్ ఈస్ అ మెటఫర్. 21, వాట్ డస్ డిప్రావిటీ మీన్? moral corruption, kindness and honesty, intelligence and wisdom, physical strength. What does depravity mean? ఒక రకమైన విక్కెడ్నెస్, ఒక ఈవిల్నెస్ లేదా తప్పు పనులు చేయటం. మారల్ కరప్షన్ ఉన్నప్పుడు అన్ఎథికల్, సిన్ఫుల్, తప్పుడు పనులు చేయటం, దాన్ని మనము డిప్రావిటీ అని చెప్పి అంటాం. ఓకే, ఆప్షన్ 1 మారల్ కరప్షన్. 22, వాట్ డస్ బాఫిల్మెంట్ ఇన్ ద సెంటెన్స్ మీన్? ఇది కూడా 22నే కదా, 21. Okay, what does bafflement in the sentence mean? He stared at the question paper in bafflement. Bafflement spelling BAFFLE, baffle, MENT. What does bafflement in the sentence mean? He stared at the question paper in bafflement. He was excited to answer the question. He was confident about all the answers. He was confused and puzzled by the questions. He was angry at the question paper.
baffled ante confused. He was confused and puzzled by the questions. Which expression is similar in meaning to a fiend in feline shape? ఓకే, ఇది FIEND అని రాసుంటే కానీ దీన్ని మనం పలకటం మాత్రం లాంగ్ ఈ, ఫీండ్ అని చెప్పి పలకాలి. ఫీండ్ ఇన్ ఫీలైన్ షేప్, దీనికి సిమిలర్ ఎక్స్ప్రెషన్ ఏది? అ క్యాట్ విత్ 9 lives, a wolf in sheep's clothing, as sly as a fox, a dog's best friend. Fiend. Okay, F E అన్నా కదా, సో ఇట్ హ్యాస్ టు బి E, లాంగ్ E sound, N D, fiend. A fiend in feline shape అనేది దిస్ ఇస్ వెరీ సిమిలర్ టు అ వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోదింగ్. ఇది మీరు స్టోరీ కూడా చదివే ఉంటారు, వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోదింగ్. అ ఫీండ్ ఇన్ ఫీలైన్ షేప్ అనేది ఇట్ ఇస్ సిమిలర్ టు వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోదింగ్. 23. What is the rhyming scheme of the stanza? My kitten walks on velvet feet and makes no sound at all, and in the doorway nightly sits to watch the darkness fall. ఇక్కడ ఇది మ్యాచ్ అయింది, ఆల్ ఫాల్. ఫీట్ సిట్స్ మ్యాచ్ అవ్వాల కదా, సో ఇది ఏ, ఇది బి, ఇది బి, ఇది సి, ఏబి సిబి. ఆప్షన్ 3 is the answer. 24. Which figure of speech is used in this sentence? The queue at the store was endless. Simile, metaphor, hyperbole, personification. Hyperbole అనకూడదు, hyperbole. Hyperbole. Okay, this is how you have to pronounce it. 4 syllables ఉన్నాయి. The queue at the store was endless. క్యూ ఎండ్లెస్ అని అంటున్నాం కానీ నిజంగా ఎండ్లెస్ ఉంటుందా? ఉండదు కదా, ఎండ్ ఉంటుంది. 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా క్యూ అనే దానికి ఎండ్ ఉంటుంది. కానీ మనం అంత ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నాము అంటే దాన్ని మనము హైపర్బోలీ అని చెప్పి అంటాం. ద క్యూ ఎట్ ద స్టోర్ వాజ్ ఎండ్లెస్ అనేది దిస్ ఈజ్ అ ఎగ్జాజరేషన్, చాలా అన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి హైపర్బోలీ. What figure of speech is used in the sentence, I have told you a million times? Metaphor, simile, hyperbole, personification. I have told you a million times. ఎన్నిసార్లు మన పిల్లలకు చెప్పుంటాం, 1,00,000 సార్లు చెప్పాను నేను నీకు ఇది చెయ్యొద్దని చెప్పి. 1,00,000 సార్లు చెప్పామా? 1,00,000 అంటే ఎన్ని జీరోలు ఉంటాయో కూడా గుర్తుంటాయా? లేదు కదా. సో అలా అతిశయోక్తి అనమాట, హైపర్బోలీ. 26. What does levitation mean? Floating in the air without support, walking on water, moving at high speed, disappearing into thin air. Levitation. 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 లెవిటేషన్ ట్రిక్ మెజిషియన్స్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని గాలిలో ఇలా స్ట్రెయిట్గా పడుకోబెట్టేస్తారు కదా, ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ వితౌట్ సపోర్ట్, దాన్ని మనము లెవిటేషన్ అని చెప్పి అంటాం. 27. వాట్ డస్ ఫీండ్ మీన్? ఏంజల్, ఫ్రెండ్, డెవిల్, హీరో. ఫీండ్ ఇన్ వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోదింగ్ అన్న దాంట్లో లాగా ఫీండ్ అన్నప్పుడు ఇట్స్ అ డెవిల్. 28. వాట్ డస్ ఫీలైన్ మీన్? రిలేటెడ్ టు అ డాగ్, రిలేటెడ్ టు అ క్యాట్, రిలేటెడ్ టు అ బర్డ్, రిలేటెడ్ టు అ ఫిష్. ఫీలైన్ అంటే ఏంటి? క్యాట్ ఫ్యామిలీలో ఏ యానిమల్స్ వస్తాయో వాటన్నిటినీ మనము ఫీలైన్ అని చెప్పి వాడతాం. ఓకే, బయాలజీ జువాలజీ వర్డ్స్లో మనం చూస్తే ఫిలాడే అని చెప్పి వాడతారు. ఓకే, సో ఒక క్యాట్ అవని, లయన్, టైగర్, లెపర్డ్, చీతా ఇలాంటివన్నీ కూడా దే ఆర్ ఆల్ ఫిలైన్ ఫ్యామిలీ రిలేటెడ్ టు అ క్యాట్. 29. టెన్స్లో మనము దిస్ అ థియరీ క్వశ్చన్ ఆన్ గ్రామర్. The progressive aspect is also called the dash tense. The progressive aspect is also called the dash tense. Continuous, perfect, simple, future.
ఆస్పెక్ట్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ ఉంది. ఓకే, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఉంది. మళ్ళీ ఇందులో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇలా ఉంటాయి కదా, ఇవి మనము ఆస్పెక్ట్స్ అని చెప్పి వాడతాం. ఓకే, సో ద ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ టెన్స్. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అంటే వీటిలలో ఏది? ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అంటే కంటిన్యూస్ అని కూడా వాడతాం మనం. ఓకే, సో ప్రెజెంట్ కంటిన్యూస్ని ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అని మీకు ఎక్కడన్నా కనిపిస్తే క్వశ్చన్ పేపర్లో ఇది ఏంటి అని చెప్పి అనుకోవద్దు. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ ప్రోగ్రెసివ్ అని కనిపించిన, ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ అని కనిపించిన రెండు ఒకటే. ఓకే, ప్రోగ్రెసివ్ అనే వర్డ్ని ఎందుకు వాడుతున్నాం అంటే ఆ యాక్షన్ ప్రోగ్రెస్లో ఉంటుంది కదా, కంటిన్యూస్ ఐఎన్జీ యాక్షన్, అందుకని చెప్పి మనము ప్రోగ్రెసివ్, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ అని అర్థం కోసం అని చెప్పి ప్రోగ్రెసివ్ అని చెప్పి వాడతారు. 30th, ద ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఇస్ ఫార్మ్డ్ యూజింగ్. ఓకే, ఇప్పుడు దీనికి మనం కంటిన్యూస్ అని ఇవ్వకుండా ఇలా క్వశ్చన్ పేపర్లో ఇస్తే వాట్ షుడ్ యూ ఆన్సర్? ద ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఇస్ ఫార్మ్డ్ యూజింగ్, వాట్ ఆర్ దే ఆస్కింగ్? దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, దానికి ఏంటి ఆన్సర్? am is r plus verb plus ing. ఓకే, I am running. ఓకే, సో ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అన్నా ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నా ఒకటే. దిస్ ఇస్ ద ఫార్మాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.